అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే పాలపిట్ట జనాభా గత 12 సంవత్సరాలు ఎంత శాతం మేర తగ్గింది అంటే 30% మేర తగ్గింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికరమైనటువంటి మనుగడ ప్రమాదంలో ఉంది అని చెప్తున్నటువంటి పక్షి జాతి పాల పిట్ట ఎవరు చెప్పారు అంటే అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం ప్రమాదకరమని తెలియజేసింది. ఈ పాలపిట్ట యొక్క ఆవాస ప్రాంతాలు అంటే మెట్ట ప్రాంతాలు, గడ్డి మైదానాలు, బీడు భూముల్లో ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పక్షి జాతులు అంటే 1300. ఇక్కడ నివేదిక పక్షి జాతుల స్థితిగతుల నివేదిక ప్రకారంగా ఎన్ని ఇచ్చారు అంటే 942 పక్షి జాతులను మాత్రమే అధ్యయనం చేశారు. ప్రమాదకరంగా ఉన్న పక్షి జాతులు ఎంత సంఖ్య 178. గత 10 సంవత్సరాలలో ఎంత మేర గడ్డి భూములు కనుమరుగాయి అంటే 31% ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1972లో. అంటే పాలపిట్టలను కూడా ఈ సంరక్షణ చట్టం ఇంక్లూడింగ్ చేశారు అనేది. పాలపిట్టల ఆవాస ప్రాంతాలు అంటే ఏమిటంటే చెట్టు తొర్రలు మీద ఉంటే ఆహారము అంటే వ్యవసాయానికి హాని చేసే కీటకాలు ఆహారం. ఇవన్నీ బయాలజీ ఎన్విరాన్మెంటల్ సెక్షన్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా వస్తుందండి. అందరూ కూడా చదువుకుని ఉంచుకోండి. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.